నాగులుపలపాడు మండలంలోని నిడమనూరు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో నిర్వహిస్తున్న బాలిక ప్రభుత్వ కళాశాలలో బక్కమంతుల వినయ్ అనే తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థులకు క్లాసులు చెప్తూ అందరినీ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే కళాశాలలో ఓ విద్యార్థిని పట్ల ఆ ఉపాధ్యాయుడు అనుచిత ప్రవర్తన చేశాడనే సమాచారం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక ఆ సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో వారి బంధువులు పాఠశాలకు చేరుకుని ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, గ్రామంలో పెద్దలు ఆ ఉపాధ్యాయుడిని పాఠశాల నుండి తీసుకువెళ్లినట్లు సమాచారం. గతంలో ఆ ఉపాధ్యాయుడు పనిచేసిన పాఠశాలల్లో కూడా ఇలాగే విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన చేసినట్లు తెలియవస్తుంది. ఒక పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదే పదే ఉపాధ్యాయుల నైతిక విలువలు పాటించాలని చెప్తున్నప్పటికీ ఉపాధ్యాయుల తీరులో మార్పు రావడం లేదు. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ పాకల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు ఉపాధ్యాయులు పాల్పడ్డారని పోలీస్ కేసులు కూడా నమోదైన సంగతి విదితమే. ఒకసారి సస్పెండ్ అయిన తన వక్రబుద్ధి మాత్రం మారలేదు. గతంలో ఆయన బీసీ సంఘం నాయకుడు అవతారం ఎత్తాడు. ఇప్పుడేమో కీచక టీచర్ అయ్యాడు. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు ఈ రోజు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.